ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో కూటమి ప్రభుత్వం ఒక స్థానాన్ని జనసేనకి, 3 స్థానాలు టీడీపీ తీసుకుంది. బీజేపీకైతే ఏమి ఇవ్వలేదు. అయితే జనసేన ఈ స్థానానికి లింగంనేని రమేష్ గారిని ఎన్నిక చేయడం జరిగింది. అటు టీడీపీ కూడా సానా సతీష్, భాష్యం రామకృష్ణతో పాటుగా చింతకాయల విజయ్‌కి అవకాశం కల్పించారు. మరి మిగిలినటువంటి సీనియర్స్‌ని, పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే సార్. జనసేనలో ఎప్పటి నుంచో జనసేనని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి లింగంనేని రమేష్ గారికి స్థానం కల్పించారు రాజ్యసభలో. ఆయన టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనేది ఒక వాదన అయితే, ఆయన పార్టీకి ఎప్పుడూ పనిచేయలేదు అనేది మరొక అంశం. ఇక టీడీపీ కూడా అందుకు భిన్నంగా అయితే ఏం లేదు. జనసేన నుంచి వచ్చినటువంటి సానా సతీష్కి అవకాశం కల్పించారు. అటు భాష్యం ప్రవీణ్ గారి సోదరుడు భాష్యం రామకృష్ణకి అవకాశం కల్పించారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్కి అవకాశం కల్పించారు. ఇక్కడెక్కడ ఒక మహిళకు కూడా స్థానాన్ని అయితే ఇవ్వలేదు. సో గతంలో ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకుని ఉన్నటువంటి వర్లరామయ్యకి కానీ, లేదంటే కంభంపాటి రామ్మోహన్కి కానీ, పనబాక లక్ష్మి గారికి కానీ, రాయలసీమ నుంచి మాధవిరెడ్డి గారి హస్బెండ్కి ఇస్తామన్నారు ఆయనకి కానీ, దేవినేని ఉమాకి కానీ, ఇలా సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు. యనమల రామకృష్ణుడు ఎవరికి ఇవ్వలేదు, అందరినీ పక్కన పెట్టారు. మరి దీన్ని ఎలా చూడాలి? సార్, ఇప్పుడు జరగబోయే రాజకీయాలంతా ఫైనాన్షియల్ స్టేటస్ సార్. ఎవరు ఎంత సప్లై చేయగలరు, లేకపోతే ఎవరు ఎంతగా సెంటర్ లో నెట్వర్క్ చేయగలరు, లేకపోతే ఎవరు ఎంతగా ఎంతగా విభేదించి తిట్టగలరు. ఈ 3 క్వాలిఫికేషన్ చూడండి. ఒకటి, ఈ భాష్యం రామకృష్ణ గారు అంటూ విద్యా సంస్థల నుంచి చాలా ఫండ్ జనరేట్ చేసి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గెలుపుకి ఇండైరెక్ట్ గా అతను ఒక కనపడని ఎజెండా. అది ఒక పబ్లిక్ అన్నమాట. అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా, లేకపోతే రాజ్యసభ అంటే మీకు తెలుసు కదా సార్, సుధామూర్తి గారు, లేకపోతే Yes. అతను ఎవరు, ఎవరైతే బాహుబలి రైటర్ గారు ఎవరైతే ఉన్నారో విజేంద్ర విజేంద్ర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు. అంటే అంటే ఎలా అంటే సార్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే మన బతుకులు ఎలాగో తెలిసిందే కాబట్టి కక్కుర్తి, డబ్బులు ఇది. రాజ్యసభ అయినా ప్రతిష్టాత్మకంగా ఉండాలి. ఎవరికి ఇచ్చినారా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభ అంటే, అబ్బా అతను ఒక నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ రా, లేదురా అబ్బా ఆవిడ పెద్ద సింగర్ రా, లేదు ఆవిడ అసలు చాలా డాక్టరేట్స్ చేసింది, కలెక్టర్, రిటైర్డ్ కలెక్టర్, లేకపోతే ఇంకోటి, లేకపోతే స్వాతంత్ర సమరయోధురా, ఇవన్నీ లేవు సార్. ఎవరికి ఇస్తారు అంటే కంపారిజన్ చేసుకోండి. 3 టికెట్లు. భాష్యం ఏదైతే రామకృష్ణ గారు ఫండ్ జనరేట్ చేయగల సమర్థుడు, ఏదైతే సానా సతీష్ గారు గతంలో మీకు తెలుసా సార్, అతను జనసేన ఎంపీగా కూడా పోటీ చేసినారట. సో అంతకుముందు జనసేనలో ఉన్నారు. జనసేనలో ఉండి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇటువైపు కూడా కమ్యూనిటీ బలం ఉంది అని చూపించుకోవడం కోసం ఇటు నుంచి అటెళ్ళారా? అసలు ఏంటి సార్? సార్, రెండు వేరు రెండు ఒకటేనా? రెండింటిని కూడా ఒకళ్ళ అనుసంధానంతో జరుగుతుందా? ఇదేంటి సార్, పబ్లిక్ కి అర్థం కానటువంటి ఒక మ్యాజిక్ అయిపోయింది సార్. సో ఇప్పుడు సానా సతీష్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినారు, నిన్నటి రోజు అక్కడికి వచ్చి, సో అక్కడికి వచ్చి గెలవలేకపోయారు. అది ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ ఎంపీ ఉదయ్ గారి సీట్ ఆయనకే ఇచ్చుండేవాడు, గెలిచుండేవాడు. మళ్ళీ గెలవాల, మళ్ళీ అటు వెళ్ళినారు. సరే, ఓకే, ఆయనకి ఇప్పుడు ఎంపీ ఇచ్చినారు. ఆయన ఏంటంటే సెంటర్ లో చాలా నెట్వర్క్ చేయగల సమర్థుడు, అందులోనూ రాష్ట్రంలో కమ్యూనిటీలో ఎక్కడ ఏం జరిగినా ఆయన ముందు ఉంటుంటారు. నేనున్నాను, మీరు ఎక్కడికి పోకండి, కులానికి బలంగా నిలబడదాం మనం అంటూ 4-5 మంచి మాటలు చెప్తుంటారు, మాయ మాటలో మంచి మాటలు. సో అది అంటే సెంటర్ లో నెట్వర్క్ చేయగల సమర్థుడు, చాలా పెద్ద షెల్ కంపెనీలకి అనుసంధానంగా అధిష్టానంగా ఉండగల వ్యక్తి. ఇకపోతే ఈ 2 క్వాలిఫికేషన్స్ మన దగ్గర లేవు. మన దగ్గర ఏముంది? నోటి దూల. ఎంత దూలంటే ఆ మా వాళ్ళండి, కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ మొత్తం జీవితాంతం గుర్తుపెట్టుకునే వ్యక్తిని ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారి కొడుకండి. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మంది తిడుతుంటారు, ఎంతో మంది విమర్శిస్తారు, అది సర్వసాధారణం. కానీ ఏదైతే చిరంజీవి గారిని ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ, మీ కులాన్ని మొత్తాన్ని మూటగట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాళ్ళ కింద పెట్టినాడు అంటూ, అబ్బా ఒక దౌర్భాగ్యుడు అన్నాడా, వాడు వీడు అన్నాడా, అతని వయసు ఎంత, ఆయన వయసు ఎంత, కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టాచారంగా మాట్లాడాడు. మూతి పళ్ళు రాలిపోయేలా కొట్టే పరిస్థితిలో ఉన్నటువంటి కులం సార్. అట్లాంటిగా అంత అవమానించిన వ్యక్తికి ఈ రోజు ప్రతిష్టాత్మకంగా రాజ్యసభ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అంత ధైర్యం తెలుగుదేశంలో ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఏ ఒక్క ఎంపీ గాని చెయ్యరు కూడా. కానీ మనోడు చేసినాడు. మరి మనోడులో అందరిలో లేని క్వాలిఫికేషన్ ఒకటి ఉందిగా. అరే, చిరంజీవిని తిట్టాలే గాని రాజ్యసభ ఏంటి, ఏ పదవైనా ఇచ్చేస్తారు సార్. అంటే వీళ్ళకి తమ్ముడు ఇష్టం, అన్న కోపం, తమ్ముడి మీద ప్రేమ, అన్న మీద వ్యతిరేకం. ఏంటిది?
అరే మొన్నటి రోజు కూడా సార్ చిరంజీవి గారు ఒక మాట, తెలంగాణలో ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ కూడా అని అనగానే అబ్బాబ్బాబ్బా ఎన్ని నోళ్లు లేచినాయి, ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత అవహేళనగా విమర్శించినారు. ఒక తన అన్నకి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదనే కోపాగ్నితో రగిలిపోయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన అన్నని బండ బూతులు దిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ప్రత్యేకించి ఆ సోషల్ మీడియా నుంచి అమరావతి రాజధాని రైతుల ఇంట్లో ఆడబిడ్డతో సహా, ఏ ఆడబిడ్డ కోసం అయితే నువ్వు కష్టపడి రాజధాని తెచ్చానంటో ఆ ఇంట్లో ఆడబిడ్డ నీ అన్నని, ఆ డబ్బులు ఇస్తే ఎవరికాడికైనా పోతాడా చిరంజీవి, సిగ్గు ఎగ్గు లేకుండా పెళ్ళాన్ని తీసుకొని పోయాడు, ఇక ఎందుకులే మాట్లాడతారు అని ఆవిడ మాట్లాడుతుంటే, ఏం తల్లి, ఏం తల్లి, అసలు ఎలా మీకు ఆ నోరొచ్చింది? అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా సమస్యల గురించి చెప్పడానికి వెళ్ళాడు. వాళ్ళింటికి ఇతను పోతే మీరు పసుపు నీళ్లు ఒక బకెట్ వేసి కడిగేస్తారమ్మా? మీరు రాజధానిలో తిరిగితేనో, మీ మీ ఏరియాలో తిరిగితేనో మీరు పసుపు నీళ్లు పెట్టి వీధులన్నీ కడుపు మైలైపోయినట్టుగా శుభ్రత కోసం. ఇది ఇది చాలా ఆశ్చర్యం, చాలా దౌర్భాగ్యం. ఎంత ఆటవిక సమాజంలో మనం ఉంటున్నాం కూడా అర్థం కాని పరిస్థితి సార్. అదేదో పొలిమేరలో మీరు ఉండండి అన్నట్టుగా పసుపు నీళ్ళేసి కడగడం చాలా పైశాచికంగా వెళ్ళిపోయింది సార్. దాని పర్యవసానం కూడా వాళ్ళే ఎక్కువ అనుభవించారు, అది వేరే విషయం. సార్ ఇక్కడ ఈ ముగ్గురులో ఉండే క్వాలిఫికేషన్ ఇది సార్. సార్ అయితే మీరు అన్నారు ఇందాక జనసేనకి ఒక సీట్ అని, అది ఎందుకు సార్ మళ్ళీ మా పేరు చెప్తారు? అది కూడా అది కూడా టీడీపీ సీట్ అంటే బాగుండు కదా. మీ మీ జనసేనకి ఒక సీటు లేకపోతే జనసేనకు ఒక సీటు లేదు సార్, అది కూడా టీడీపీ అకౌంటే, జస్ట్ మా పేరు వచ్చింది. మీరేమన్నారు, ఎంతో మంది పార్టీ నమ్ముకొని ఉన్నారు కదండి, ఇతను కూడా మమ్మల్ని నమ్ముకొని ఉన్నాడంటండి. ఇతను కూడా మమ్మల్ని నమ్ముకున్నాడంటే ఆ దౌర్భాగ్యం ఏంటంటే అది మాకు తెలియదు. ఓన్లీ అయ్య గారికి మాత్రమే తెలుసు, పార్టీ ప్రెసిడెంట్ గారికి మాత్రమే తెలుసు, మాకు తెలీదు. మమ్మల్ని నమ్ముకుని ఉన్నాడు. అప్పుడెప్పుడో ఇల్లు స్థలం ఏదో, అంటే రియల్ ఎస్టేట్ సార్, స్థలం అమ్మకాలు కొనుగోలు అతని వృత్తి, కొంతమందిని మోసం చేయడం అతని ప్రవృత్తి, ఎన్నో చెక్కులు బౌన్స్లు అయిన కేసులు చోటు తిరగడం అనేది అతనికి అలవాటు. మరి అతను మీకు సైట్ అమ్మాడు, మీరు తీసుకున్నారు, అతను ఇచ్చాడు, మీరు కొనుక్కున్నారు, లేదా పార్టీ ఫండ్ ఇచ్చాడేమో, మన దగ్గర వచ్చినప్పుడు ఇచ్చేద్దాం, మన దగ్గర వచ్చినప్పుడు ఇచ్చేద్దాం, లేకపోతే ఇప్పుడు అడగండి చెప్పండి ఇచ్చేద్దాం. అంతేగాని డబ్బిచ్చినోడికి డబ్బిచ్చినోడికి ప్రతి రాజ్యసభ ఇవ్వాలి అనుకోవడం అనేది చాలా అవహేళన. అందులో మాకు అర్థం కావట్లా, పార్టీ స్థలం ఇచ్చారు అంటే ఎంతో మంది ముందుకు వచ్చేసారు, అతను కాదు ఇచ్చింది మేము, ఇదిగో డాక్యుమెంట్స్. అసలు ఎలా ఉందంటే ఆయన్ని విమర్శించడానికి కూడా ఏమీ లేదు సార్. ఆయనదే ఉందిలేండి, ఆయనది ఏముంది అనే పరిస్థితికి వచ్చేసినాడు సార్. ఈ రోజు ఇక నుంచి రేపు ఏదన్నా మనం ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, రజనీ గారు పోలవరం ఎందుకు ఆగిపోయింది, పోలవరంలో అవకతవకలు జరుగుతున్నాయంట, ఇప్పుడు ఏదో క్వాలిటీ సరిగ్గా లేదని పూర్తిగా ఆపేసే పరిస్థితికి వచ్చిందంట అని మీరు అడిగితే, అప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, సార్ ఆయనది ఎందుకు సార్, దయచేసి ఆయన పేరు అడగండి సార్, ఆయన పేరు అడగండి, ఆయన ఏమీ చేయలేరు, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆయన మళ్ళీ ఇది చేయలేదు అది చేయలేదు మేము అడుగుతాం, ఆయన పార్టీలో రాజ్యసభ ఆయన చేయలేని పరిస్థితిలో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకేం సంబంధం అండి టీడీపీకి అంటారేమో. ఈ రోజుకి సార్ ఒక నేరగాడు అంటే ఎన్నో 11 కేసులు ఎన్నో ఆయన అఫిడవిట్ లో కూడా దాఖలు చేసినాడు సార్, చెక్ బౌన్స్ కేసులు. ఈ రోజు చైతన్య సంస్థలు, ఆయనలో ఉండే క్వాలిఫికేషన్ అంటే ఆయన ఏ కాపుని మోసం చేయడు సార్, కేవలం వారి సామాజిక వర్గం వారినే మోసం చేస్తారు. నాట్ ఓన్లీ కాపు సార్, ఏ రెడ్డి, ఏ ఇంకొక ఏ కమ్యూనిటీ ఎవరిని చేయడు అతను. అతని అతని లాజిక్ మరి అతని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మాకైతే తెలియదు, కానీ కేవలం చైతన్య విద్యా సంస్థలు వాళ్ళే, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు, అది కూడా కొనేసే పరిస్థితులు ఏదో జరుగుతున్నాయి. అంటే వాళ్ళే ఎవరి దగ్గర భూములు కొన్నాడా, అది వాళ్ళే. ఇప్పుడు వైజాగ్ లో పాపం ఒక అతను మోసపోయి ఉన్నాడు, అతను హైకోర్టులో రిట్లు వేసినాడు, ఇవన్నీ కూడా వాళ్ళే సార్. అటువంటి వ్యక్తికి ఎందుకని ఈ పదం చెప్తున్నానంటే, ఎందుకు రజనీ గారు అన్ని పార్టీల్లో లేరా నేరగాళ్ళు, మీరు జనసేననే విమర్శిస్తున్నారు, దాని అర్థం ఏంటి అంటే అందరు పార్టీలో ఎవరైనా ఉంటారు సార్. నందిగామ సురేష్ గారు ఎన్నో కేసులు ఉన్నాయి, జగన్ గారు ఇష్టపడి ఎంపీ ఇచ్చినారు, ఆయన ఎప్పుడు నా పార్టీలో నేరగాళ్ళు ఉండకూడదు, నేరస్తులు మమ్మల్ని పరిపాలిస్తారా, ఈ డైలాగులు ఎప్పుడు కొట్ల. చంద్రబాబు గారు ఎప్పుడు కొట్టలే, ఎందుకంటే అందరి మీద చాలా కేసులు ఉన్నాయి. ఈ రోజుకి దుల్పల్ నరేంద్ర గారు కానీ, లేకపోతే బోండా గారు కానీ, ఇంకా ప్రతి ఒక్కరు నా పార్టీలో ఉండే చాలా మంది కూడా కోర్టులకు వచ్చిపోతుంటారు. ఎవిడెంట్రీగా నేను కోర్టులో చూసినాను కాబట్టి చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, మీరా మమ్మల్ని పరిపాలించేది, నేరగాళ్ల చేతుల్లో మేము పరిపాలించబోతున్నాం, మీరా క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలించేది, మీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానన్నాడు. అంటే క్రిమినల్స్ కానీ నేరగాళ్ళు కానీ మీ రౌడీలా మమ్మల్ని పరిపాలించేది మీరా, ఎదవల్లారా సన్నాసుల్లారా, ఎదవల్లారా సన్నాసుల్లారా అని రిపీటెడ్ డైలాగులతో
ఆ నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా, అబ్బాబాబా! పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడన్నా ఇలా మాట్లాడతారా? ఎవరైనా కార్యకర్తలు భావోద్రేకంతో మాట్లాడారంటే ఒక అర్థం ఉంటది. ఒక సీఎం అభ్యర్థి ఇలాంటి పదజాలం వాడిన చరిత్ర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, ఇంకా గతించిన రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర కూడా నేను ఎప్పుడు వినలేదండి. అయితే ఎనీవే సరే. అయితే ఆయన చెప్పారు కాబట్టి నేరగాళ్ళకి నా నా పార్టీలో స్థానం లేదు అని. కానీ ఎక్కువ నేరగాళ్ళు అయితే ఓకేనేమో. ఎందుకంటే చాలా కేసులు జరుగుతున్నాయండి. చాలా మంది బాధితులున్నారు. పార్టీ ఆఫీస్ చుట్టూ ఎంతో మంది తిరుగుతూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ చెప్తున్నాడు, నాకు రాజ్యసభ వచ్చాక కూర్చొని సెటిల్ చేస్తానని. కొంతమందికి చెప్తున్నాడు, ఇవి నా డబ్బులు కాదు, ఇవి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అని. ఇంకొంతమందికి చెప్తున్నారు, ఇదిగో ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆయన చెప్తే చేస్తున్నాను అంటాడు. ఏదైనా ఏదైనా ఆయన పేరు పోను 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 ఏదైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే పేరుందో ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా వద్దులేండి, ఏముంది ఆయనది ఏముందండి. మొన్నటి దాకా కులాన్ని ఉంటే ఉండండి, పోతే పోండి అన్నాడు. అయిపోయి. తర్వాత నేను కులం కోసం పుట్టానా అన్నాడు. తర్వాత ఇంకొకసారి ఏంటంటే, మీ వెనుకబాటుతనంలోంచి మీలో ఒకడు నాయకుడిగా అవ్వాలని మీరు కోరుకోండి అన్నాడు. కోరుకుంటున్నాం. సార్ ఇవంతా ఎలా ఉన్నాయంటే అర్థం కావట్లేదు సార్. ఒక లాజిక్ ఏదో మిస్ అయింది గాని నాకు అర్థం కావట్లా. ఈసారి ఈయన దగ్గరుండి ఓడిపోవడానికి ఏమన్నా కంకణం కట్టుకున్నాడా? ఈసారి దానికే కమిట్ అయి ఉన్నాడా? అంటే నాకు అర్థం కావట్లా. అంటే కొన్ని కొన్ని సినిమాల్లో విలన్లు తన్నులు తినడానికే పేమెంట్ తీసుకుంటారు. తన్నడానికి కాదు. ఓన్లీ తన్నులు తినడానికే. ఏంట్రా కొట్టించుకుంటోండు, అరే నాకిచ్చిన దానికోసమేరా అనే పరిస్థితి ఏదైతే నెలకొందో ఈసారి ఈయన ఊడిపోవడానికి, ఎందుకంటే చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి బలం కులం అని రాష్ట్రం ఏంటి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. ఈ రోజు కులాన్ని ఉంటే ఉండండి, పోతే పోండి, నేను కులం కోసం పనిచేయడానికి వచ్చానా అని, ఏదో కులాల్లో పుట్టాలి కాబట్టి ఒక కులంలో పుట్టానని ఆ అని చెప్పింది ఆయనే. మీ గతంలో వెనుకబాటుతనం నుంచి మీలో ఒకడు నాయకుడు అవ్వాలని అనుకోండి. ఆంధ్ర కనీసం కుల భావన తెచ్చుకోండి. మీ కులంలో ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోండి, నేను అయి చూపిస్తా. మీ వెనుకబాటుతనంలోంచి నేను ముందుకొస్తా. ఇంకా 10 అడుగులు వెనక్కేసినావయ్యా స్వామి, 10 అడుగులు వెనక్కేసినావు. అధపాతాళానికి జగన్ గారు తొక్కింది. నీ కులాన్ని దొక్కుకున్నావు, మమ్మల్ని దొక్కావు, నిన్ను నమ్మినోళ్ళని తొక్కేసినావు. నువ్వు ఆయన తొక్కేనని అనుకుంటున్నావు. తెర మీద ఆయన తొక్కినట్టు ఉంది, తెర వెనకాల అధపాతాళానికి పోయింది పార్టీ. పార్టీ ఇక్కడ అయిపోయింది. మళ్ళీ తెలంగాణ లాంటి ఏంటి సార్ ఇది? సార్ ఏదైతే రాజ్యసభ ఎప్పుడైతే లింగంనేని రమేష్ గారికి ఇస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఏదైతే ఈ పార్టీ కార్యాలయానికి ఆయన భూములు ఇచ్చాడని ఎంతో మంది ముందుకు వచ్చి డాక్యుమెంట్స్ కూడా పెట్టారు సార్. అవి కూడా మీకు నేను పంపిస్తాను. అవి కూడా మీరు స్క్రీన్ మీద తెర మీద చూపించొచ్చు. వాళ్ళకి అది ఇచ్చింది మేము ఇచ్చాము, మేము భూములు ఇస్తే అతని పేరు చెప్తాడేంది? అతనికి ఇచ్చుకున్నాడంటే ప్రేమతో ఇచ్చుకున్నామని చెప్పండి. అంతేగాని భూములు ఇస్తే ఇచ్చాడంటే మేము ఇచ్చినాం, రేట్లు ఎక్కువ పోయే భూమిని కూడా కాదు అనుకొని పవన్ కళ్యాణ్ గారికి అని మేము ఇచ్చినాం అని ఎంతో మంది బయటకు వచ్చినారు సార్. ఒక ముస్లిం వ్యక్తి, ఒక ఆర్మీలో ఉండే వ్యక్తి, ముస్లిం వ్యక్తి కూడా నేను సైట్ ఇచ్చినానని అందరూ వచ్చినారు సార్. సో అతనికి ఇచ్చానంటే చంద్రబాబు గారు చెప్తే ఇచ్చానని చెప్పండి, ఏముంది దాంట్లో? అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అనుసంధానంగా చెప్పాడు, అందుకే ఇచ్చానంటే అయిపోయేదిగా. భూమి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు అంటే భూమి ఇస్తే ఇల్లు ఇస్తే అని ఫ్రీగా ఇచ్చినాడా? వ్యాపారంలో భాగమేగా. సరే, పార్టీ పడిపోయినప్పుడు ఏమన్నా వచ్చాడా? మిమ్మల్ని బూతులు తిడుతుంటే మీ గురించి ఏమన్నా ఒక్క రోజన్నా కౌంటర్ ఇచ్చినాడా? ఒక్క రోజున చంద్రబాబు గారు తిడతండే, తప్పయ్యా అలా తిట్టమాకండయ్యా, నేను ఆయన్ని నమ్ముకున్నానయ్యా, ఇందా మీరు వాళ్ళ తల్లి గురించి మాట్లాడతారేంటయ్యా, నేను క్యారెక్టర్ గురించి మాట్లాడతారేంటయ్యా, ఏ రోజన్నా ఖండించినాడా? ఏ రోజన్నా కోర్టు కేసులో ఇరుక్కున్నాడా? నో వాటర్లో బంధించినప్పుడు వచ్చాడా? మీరు రోడ్డు మీద పడుకున్నప్పుడు వచ్చాడా? రోడ్డు మీద పడుకున్నప్పుడు వచ్చాడా? పార్టీ కార్యాలయం మీద, వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నప్పుడు మన పార్టీ కార్యాలయం మీద ఏమైనా చేస్తారేమో అని అంటూ, లేకపోతే ఎంతో మంది బందోబస్తు పెట్టినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే. మీరు చెప్పు చూపించేంత కోపంతో ఉన్నప్పుడు మీరు కూడా ఆయనకి, జగన్ గారికి ఆయన కౌంటర్ ఇవ్వచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీని శంకిస్తావా? పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అంతా నాకే తెలుసు, ఆయనకి సంబంధించిన మొత్తం నాకే తెలుసు అంటే చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు లింగంనేని బినామీ అనుకునేదే ప్రాపకండ బాగా వెళ్తుంది సార్. ఇదే కాదు, అన్ని చోట్ల ఆయన పేరుతో భూములు ఉన్నాయని, దానికి అన్నిటికీ ఇతనే బినామీ అని చాలా చోట్ల కేసులు వేసిన వాళ్ళు మాకు చెప్తాడు లింగంనేని రమేష్, ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులని. సార్ ఇవన్నీ ఒక ఎత్తు సార్. అతను చెక్ బౌన్స్ కేసులు అంటే దాని అర్థం ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్ లో ఇవన్నీ ఎవరో చెప్పిన పుకార్లే అనుకోండి, ఆయన నిజాతీపరుడు మంచోడు అనుకున్నాం. ఇప్పుడు లింగంనేని గారి మీద కేసులు ఉన్నాయి, ఏదైతే లీగల్ గా అఫిడవిట్ లో దాఖలు చేసింది, ఆ డబ్బులు కట్టలేక ఆ చెక్కులు బౌన్స్ అయిపోయింది. వాళ్ళకే డబ్బులు కట్టలేక కోర్టులో తిరుగుతున్న వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చాం, భూములు ఇచ్చాం, ఇల్లు ఇచ్చినామంటే రేపు కోర్టు కేసులో ఇదొక ఎవిడెంటరీ అవదండి. ఇప్పుడు ఆ కోర్టులో బాధితులు అంటారు, సార్ నాకు 70 లక్షల చెక్కుకి అమౌంట్ ఇవ్వలేదు సార్, లేకపోతే 5 కోట్లు నన్ను మోసం చేసినాడు సార్, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంట సార్, ఇదే సార్ ఎవిడెంటరీ. ఏమయ్యా, ఆయనకి కూడా ఆయన డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు మోసం చేసి ఆలకాడ ఇలకాడ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడానికి లేదా నీకు అని అంటారు కదా సార్. అందుకే ఒక ఎవిడెంటరీ అతను నీకు సహాయం చేశాడంటే
అతను పీకల మీదకి వస్తే కేసుల్లో ఇరుక్కుంటేనే అతనికి అతనే సహాయం చేసుకోలేని పరిస్థితి. అతను డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎట్లేని పరిస్థితి. అతను నీకు సహాయం చేసినాడంటే నమ్మేట్టుందా? ఆల్రెడీ కులం చాలా బాధింపబడుతుంది, చాలా అవమానపడుతుంది చూసే వాళ్ళ మధ్యలో. ఏంది ఇలాంటి వాడిని నమ్మి మీరు పైకి తెచ్చారు, చూడండి మీ నెత్తిన బండేశాడు అని ఒకప్పుడు లేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఎంతో అవహేళనగా మాట్లాడుతున్న టైంలో ఇంకా లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ ఇస్తే ఇంకా వ్యతిరేకత వచ్చిందని తెలిస్తే రానండి. ఎంత వ్యతిరేకత వస్తుందో రానండి, నేను చూసుకుంటా. ఉంటే ఉండే పోతే పోండి, నాకు చంద్రబాబు గారు ఉంటే చాలు, ఆయన ఎలా చెప్తే అలాగా. సరే ఆయన అంటాడు కులాన్ని అవహేళన చేస్తాడు, లేకపోతే కులం ఓటింగ్ లేకపోతే వస్తే ఉండండి పోతే పోండి అంటాడు. మీరు ఒక్కటి గమనించండి, కుప్పంలో పోటీ చేసినారు చంద్రబాబు గారు, అక్కడ 2000 3000 కూడా ఉండదు సార్. ఏదైతే కమ్మ ఓటింగ్ అంటే కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ ఓటింగ్. అదే మాదిరిగా పులివెందుల్లో పోటీ చేసినటువంటి జగన్ రెడ్డి గారి దగ్గర కూడా 30-40 వేలు ఉంటదేమో వాళ్ళ రెడ్డి ఓటింగ్. మిగతా అంతా బలిజలు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ ఎంచుకున్నా, ఈయన గాని వీళ్ళన్న గాని ఎక్కడ ఎంచుకున్నా కులం బలంగా ఉండే ఏరియాని ఎంచుకుంటారు. తిరుపతి, లేకపోతే పాలకొల్లు, లేకపోతే గాజువాక, లేకపోతే భీమవరం, లేకపోతే పిఠాపురం. ఈ 5 ప్లేసుల్లో కమ్యూనిటీ ఓటింగ్ ఎంతో బయటికి తీయండి, ఎంతో బయటికి తీయండి. అంటే ఏ రోజు ఎట్లా పోయినా నా కులం వాళ్ళు నన్ను దగ్గర తీస్తారనే నమ్మకంతోనే నువ్వు కులం ఓటింగ్ ఎక్కువ ఉండే ఏరియాలో నువ్వు పోటీ చేస్తా. ఆ కులంలో పుట్టాలి కాబట్టి పుట్టా, నేను ఆ కులపోళ్ళకి న్యాయం చేస్తానని నేను చెప్పానా? నేను అందరికీ న్యాయం చేయాలా? బాగుంది. అంటే నేను ఓపెన్ గా అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాపు కులం లేని చోట మీరు వెళ్ళి నిలబడి గెలిచి చూపించండి, నిలబడి గెలిచి చూపించండి. ఏ సహకారంతో కాదు, మీరు చంద్రబాబు గారి సహకారం తీసుకోండి, బీజేపీ సహకారం తీసుకోండి, ఎవరి సహకారమైనా తీసుకోండి. మీరు ధైర్యంగా కులం ఓటింగ్ లేని దగ్గర నుంచోండి, మీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఎవరు ఎన్ని తిట్టినా, మేం కూడా ఎన్ని తిట్టినా రేపు పోనీలే మావోడని ఏదో ఒక మూల ఉంటది. మీరు ఆ ధైర్యంతోనే పాలకొల్లు, భీమవరం, గాజువాక, పిఠాపురంలో మీరు నిలబడి గెలవడం కాదు, అదర్ కమ్యూనిటీ అయిన వర్మ ఎంతో మంది కాపులను అట్రాక్ట్ చేసి వాళ్లతో ఇండిపెండెంట్ గా గెలిచినాడంటే వర్మ గొప్ప. వర్మ గొప్ప. వర్మని నమ్మారు కులం మొత్తం, కాపు కులం మొత్తం వర్మని నమ్మారు. వర్మ దానికి తగ్గట్టుగా నిబద్ధతగా ఉంటాడు. ఈరోజు మిమ్మల్ని నమ్మారా అంటే వర్మ నా గెలుపుకి కారణం వర్మ, నన్ను దగ్గరుండి గెలిపించాల్సిన బాధ్యత వర్మదే అంటూ మనం చాలా మాటలు మాట్లాడాం. వర్మ గారి ఇంటికి వెళ్ళాం, వర్మ గారికి తల్లికో తండ్రికో కాళ్ళకి నమస్కరించినాం, చాలా చేసినాం. తర్వాత వర్మ నువ్వెవరు నేనెవరు, ఆ గాల్లో గెలిచే సీట్ అది, మేము అడుగు పెట్టిన రోజే మాకు తెలుసు మేము గెలిచిపోతాం మీరు చెప్పొచ్చు. ఏముంది దాంట్లో? మాటలేదేముంది? మాటలు మాత్రం కోటలు దాడతాయి, మనిషి మాత్రం గడప దాటలేడు అంటారు చూడండి, ఆ సామెత లాగా ఉంటుంది. సో దయచేసి ఎప్పుడైతే ఈ రాజ్యసభ లింగంనేని రమేష్ గారికి ఇచ్చేసినారో ఇక పార్టీ సంగతి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అంతా అంటే నేను గతంలో మీకు ఒకటి చెప్పినానో లేదో, ఏదంటే నాదెండ్ల భాస్కర్ రావు గారి మాట. ఒకరోజు ఒక రిపోర్టర్ ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు. నేను ఆ రిపోర్టర్ సోదరుడికి ఫోన్ చేస్తాను, అన్న పలానా మణిపూర్ ఘటన గురించో ఏదో ఘటన గురించి అడగడానికి చేస్తే, అమ్మ ఒక అరగంట అయినా నేను నాదెండ్ల భాస్కర్ గారి ఇంటర్వ్యూలో ఉన్నాం, వచ్చేసింది, కెమెరా దగ్గరే ఉన్నాను, అది అయిపోయాక చెప్తాను అన్నారు. సరే సరే అన్న, ఆయన ఖాళీగానే ఉన్నారా అంటే, ఆ స్టార్ట్ అవుతుందమ్మా, ఒక 2 minutes లో స్టార్ట్ అవుతుంది, అది అయిపోగానే చెప్తాను. అయితే అన్న ఆయనతో నేను ఒకసారి మాట్లాడొచ్చా అంటే, లేదు నేను స్పీకర్ ఆన్ చేస్తాను, ఒకసారి ఎలా ఉన్నారు సార్ అని పలకరిచ్చు అన్నారు. సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారు సార్, మీ ఆరోగ్యం జాగ్రత్త సార్ అని అంటానని అనుకున్నాడు ఆ సోదరుడు, అందుకని స్పీకర్ ఆన్ చేసి ఇచ్చినాడు. నేనేం అడిగినాను, సార్ నా పేరు రజనీ సార్, నేను చాలా వీడియోస్ లో వస్తుంటాను సార్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సార్ అని చెప్పినాను. అప్పటికి అధికార ప్రతినిధి కాబట్టి చెప్తే, ఏంటమ్మా ఇప్పుడైతే నేను ఆ వీడియోలు ఏం చూడను అన్నాడు. ఓకే సార్, పర్లేదు సార్, నో ఇష్యూ సార్ మీరు సీఎం దాకా వెళ్ళినారు కదా, మా అన్న కూడా డిప్యూటీ సీఎం దాకా వచ్చినాడు, సీఎం గా వెళ్ళాలి అంటే ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని మా పార్టీకి మా అన్నకి మీరు సలహా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సీఎం దాకా వెళ్ళగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఎలా ఉండాలనేది మీరు ఒకసారి చెప్తే అన్నాడు. ఎవరికి చెప్పాలమ్మా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి సార్ అన్నాడు. ఏ పార్టీకి అమ్మా నేను సలహా ఇవ్వాలి, మీరు మా పార్టీకి సలహా ఇస్తే బాగుంటుంది సార్ అంటే, ఏ పార్టీ అన్నారు. జనసేన పార్టీ. ఎవరు పెట్టిన పార్టీ అన్నారు. ఎవరు పెట్టిన పార్టీ అంటే ఆయన తెలీదా అని అనుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్ అంటే, అరేంది సార్ భలే వాళ్ళు, మీకు తెలీదా సార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ? నాకు తెలుసమ్మా, నీకు తెలుసా అని అడుగుతున్నా, ఎవరు పెట్టిన పార్టీ? గట్టిగా గర్జించేసింది సార్. నాకు ఫీజులు ఎగిరిపోయింది. సార్ జనసేన పెట్టిన, అదే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ సార్. మా ఎవరు పెట్టిన పార్టీ అంటే నీ దగ్గర ఆన్సర్ లేదు సార్. ఆన్సర్ ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు, మా ఆన్సర్ లేదు, సరేనా? అది తప్పు ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే, అది ఆ తిరుపతిలో జేబు దొంగ చంద్రబాబు గారు పెట్టిన పార్టీకి వాడు నా సలహా తీసుకుంటాడా?
మీ వాడిని ముఖ్యమంత్రి చేస్తాడా? ఆ ఊరు పెట్టిన పార్టీ ఎవరు సలహాలు ఇస్తారమ్మా? వాడు పెట్టిన పార్టీ వాడు అనుసంధానంగా వాడి సలహాల మీద నడిచిదిగా నా సలహాలు వాళ్ళు తీసుకుంటారా అని అని టపక్కుమని పెట్టేసినాడు. ఆ రిపోర్టర్ అన్న బయటకు వచ్చి నీకు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇస్తే ఏంటి తల్లి నువ్వు బాగున్నావా ఆరోగ్యం బాగుందని అడగాలి కానీ సీఎం డిప్యూటీ అది కాదు సార్ ఆయన మా పార్టీ వాళ్ళ తండ్రే కదా అంటే ఫేవర్ గా ఉంటారేమో అనుకున్నాను సార్. అంటే కాదు కాదు మీకు తెలియదు, చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి రజనీ గారు, మీరు లాంటి కార్యకర్తలకు అసలు పైన ఏం జరుగుతుందో తెలియదు. ఆయన నిన్న మొన్న వీడియోలో కూడా చేసినారు, అది బయటికి సర్క్యులేట్ అవుతుంది చూడండి. మీతో ఏదైతే జేబుదొంగ అనే పదాన్ని వాడినాడో ఆయన నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పేసినారు, అది ఇంకా అప్లోడ్ అవ్వలేదు, అది అవుతుంది చూడండి మీరు చాలా ఆశ్చర్యపోతారు అన్నాడు. సార్ నాకు చాలా డౌట్ వచ్చింది సార్, 2014-19లో అంటే ఆయనతో కలిసి వెళ్ళినారు కాబట్టి ఈయనకి చంద్రబాబు గారు అంటే ఇష్టం లేదు కాబట్టి ఈయన పలకరించలేదేమో అనుకుందాం. 2019లో మనం విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు చంద్రబాబు గారికి ఇతనికి సంబంధం లేదు కాదు కాబట్టి అంటే సంబంధం లేదు కాబట్టి తండ్రి అంటే తన తండ్రే కదా, తన కొడుకు కదా నాదెండ్ల మనోహర్ గారు అడిగి, నాన్నగారు మీరు మా పార్టీలో సలహాదారుడుగా ఉండండి, మమ్మల్ని దగ్గర తీసుకెళ్ళండి, ముందుకు తీసుకెళ్ళండి, చంద్రబాబు గారికి మేము వ్యతిరేకించేసినాం, ఇప్పుడు మీరు మాకు బలంగా సపోర్ట్ గా నిలబడాలి, ఆ రోజు మీరు చంద్రబాబు గారితో ఉన్నారనే కదా రాలేదు, ఈ రోజు మేము చంద్రబాబు గారితో లేవు, మీరు మాతో ఉండండి అంటే చక్కగా వచ్చి ఉండేవాడు. చంద్రబాబు గారిని ఓడించడమో లేకపోతే చంద్రబాబు గారిని ఎదురు తిరిగి మాట్లాడడమే ఆయనకి ఇష్టం. మరి ఎందుకు మీ పార్టీలో లేరు? 2019లో మీరు విడివిడిగా వెళ్ళారు కదా, చంద్రబాబు గారికి మీరు వ్యతిరేకం కదా, మరి ఎందుకు నాదెండ్ల భాస్కర్ గారి పార్టీలో రాలేదు? ఎందుకు మీకు సలహా సూచనలు ఇవ్వలేదు? మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మీకు కనీసం కంగ్రాట్స్ చెప్పలేదు? కనీసం ఎందుకు నాదెండ్ల మనోహర్ గారి విజయానికి కూడా సంతోషపడుతూ ఒక ప్రెస్ మీటో ఒకటేదో ఇవ్వలేదు? ఎందుకు మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళ ఇంటికి పిలిపించలేదు? ఆయన ఎప్పుడు ఎందుకు పార్టీ ఆఫీస్ కి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి ఎందుకు రాలేదు? ఇవన్నీ ఆయన చాలా ఇంటర్వ్యూలో క్లోజ్ చేసేసినాడు. ఆ పార్టీ గురించి నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు. కానీ చంద్రబాబుని మాత్రం విమర్శిస్తానండి. అరే చంద్రబాబుని విమర్శిస్తూ చంద్రబాబుని జేబు దొంగ అంటూ వెన్నముద్ద తెచ్చిన వాడికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామంటూ బుచ్చే చౌదరి గారిని చెప్తూ ఇలా ఇన్ని చేస్తున్నా సరే నాదెండ్ల మనోహర్ గారికి టీడీపీ వాళ్ళు ప్రధాన ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటే తండ్రి మాట కొడుకు వినడు కాబట్టి, తండ్రికి కొడుక్కి సరైన సఖ్యత లేదు కాబట్టి కొడుకునన్నా అట్రాక్ట్ చేద్దాం, కొడుకు మా నాన్నగారు నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా నాన్నగారు అని ఎప్పుడు చెప్పలే. కానీ ఏ మాటకు ఆ మాట పాపం పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెప్తారు, ఒక ముఖ్యమంత్రి కొడుకు లేకపోతే ఏదైతే గత ముఖ్యమంత్రి కొడుకు ఏదైతే స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటూ ఆయన ఒకసారి తలుచుకుంటారు. కానీ ఆయన మాత్రం నిద్రలో కూడా తలుచుకోరు వీళ్ళిద్దరిని, ఎందుకంటే పార్టీ వాళ్ళది కాదు, ఈయన సలహా సూచనలు తీసుకోరు, చంద్రబాబు గారు కలవమంటే కలిపిపోతారు, విడిపోమంటే విడిపోతారు, జైలు సీన్ లో కలవాలని ఒక స్క్రిప్ట్ పెట్టేసుకుంటారు, ఆ టైం కలిసేస్తారు. ఈ రోజు లింగంనేని రమేష్ గారి ఇచ్చే టికెట్ గానీ లేకపోతే ఇదంతా ఓకే, ఓవరాల్ గా బానే ఉంది. కానీ ఇప్పుడు కమ్యూనిటీని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కావాలని దూరం చేసుకుంటున్నారు? ఆ దూరం దూరం కూటమి ఓటమి అవుతుంది కదా, ఆ దూరం దూరం టీడీపీ ఓటమి పాలవడానికి కారణం అవుతుంది కదా. ఎందుకు ఇంకా కూడా కమ్యూనిటీ వాళ్ళలో కోపం రెట్టింపు చేస్తున్నారు? ఇలా లింగంనేని రమేష్ గారికి మా అకౌంట్ లో టికెట్ ఇస్తే మేము తిరగబడతాం, మేము కోప్పడతాం, మేము బాధపడతాం, ఇలా మాలో కొన్ని భావోద్రేకాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఏం పట్టించుకోరా? అరే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఆకాశం తలవంచదు సముద్రం పొంగదేవో ఉంటుంటాయి చూడండి, భారీ డైలాగ్స్. దారంతా గతుకులు చిమ్మ చీకట్లు, ఆ డైలాగులో చాలా మంది ఉత్తేజపరిచినారు సార్. మరి ఆ డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ కన్నా రాజ్యసభ ఇవ్వాల్సింది, ప్రతిష్టాత్మకంగా ఉండేది. అటు పక్కన విజేంద్ర ప్రసాద్ గారు ఉంటే ఇటు పక్కన త్రివిక్రమ్ గారు ఉండేవాళ్ళు, ఆయనకి ఇవ్వాల. తర్వాత ఏం రత్నమో ఏవి రత్నమో చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, ఎప్పుడో పార్టీ నమ్ముకొని ఎప్పటి నుంచో ఉన్నారు. సార్ ఇవంతా ఒక ఎత్తు సార్, తోటా చంద్రశేఖర్ గారు ఒక బాంబేకి సంబంధించి ఒక పెద్ద అధికారి, ఒక ఐపీఎస్ అధికారి. తర్వాత పార్టీలో ఎంతో పని చేసినాడు, పార్టీ కోసమే ఆయన పదవి వదులుకొని ఆయన అధికారాన్ని వదులుకొని మరీ వచ్చినాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లో వెళ్ళిపోయారు. మీరు అడగండి, మీరు రమ్మనండి, వచ్చేస్తారు కదా. మీరు రండి సార్ అని చిరంజీవి గారితో ఒక మాట అడిగించండి, వస్తారేమో కదా. వస్తే కండువా కప్పి ఆయనకి రాజ్యసభ ఇస్తే అసలు ఎంత ప్రౌడ్ గా ఉండేది సార్. మా గుంటూరులో పోటీ చేసినారు సార్ తోటా చంద్రశేఖర్ గారు. 99 ఛానల్ ఉంది కదా, అది ఇక మాదైపోయేది. మా రాజ్యసభ ఎంపీ కదా, ఆ ఛానల్ మా కింద ఉండేది, మాకు కూడా ఒక ప్రౌడ్ గా ఉండేది. ఆ ఛానల్ మాది. తోటా చంద్రశేఖర్ గారు మళ్ళీ పార్టీలో కలిసిపోయారు. లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారిని అడగండి, ఎందుకు ఏమవుతుంది, గొప్ప గొప్ప వాళ్ళు కదా, వాళ్ళకి మీకు ఏదో చిన్న చిన్న మాటలే కదా, బండ బూతులు తిట్టుకున్న వాళ్ళతోనే మీరు కలిసి సఖ్యత చేసుకున్నారే. మిమ్మల్ని నెత్తిన రూపాయికి పెడితే పావలకు కూడా చల్లదన్న చంద్రబాబు కోసం మీరు కలిసి వెళ్ళినారే. మిమ్మల్ని చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు ఎన్ని మాట్లాడాడు, లేకపోతే ఇంకెంతమంది ఎన్ని మాట్లాడాడు, వాళ్ళందరితో సఖ్యతగా ఉన్నారే. ఈ రోజు మిమ్మల్ని ఒక్క బూతు తిట్టలేదు, ఒక్క చాట విమర్శించలేదు. రాజకీయాల్లోకి వచ్చాక మళ్ళీ సినిమాలు చేసుకుంటే ఎలాగా కొంత ప్రజలకు దగ్గరగా ఉండాలేమో,
అన్న ఉద్దేశంతో ఏదైనా చిన్న మాట తేడా వచ్చింది మళ్ళీ పిలవండి, వస్తారు కదా. ఎంత నిష్ణాతులు. జగన్ గారికి ఎదురెళ్ళి ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఐపీఎస్ అధికారాన్ని వదులుకున్నారంటే జేడీ గారు ఎంత గొప్ప. తోటా చంద్రశేఖర్ గారు ఎంత పెద్ద బాంబేని గడగడలాడిచ్చేసినాడు. అలాంటి వ్యక్తి ఈ రాజకీయాల కోసం, లేకపోతే చిరంజీవి గారి మీద ఉన్న అపారమైన ప్రేమ కోసం, కులం కోసం బయటకు వచ్చి మనం పెట్టుకున్న పార్టీలో మనం లేకపోతే ఎలా అని అడుగడుగునా నీ పక్కనే ఉన్నాడు కదా. ఒక్క మాట వెనక్కి పిలిచి అతనికి రాజ్యసభ ఇస్తే నిజంగా ప్రాణం లేచి వచ్చి ఉండేది సార్. మళ్ళీ గుంటూరు రెండోసారి ఊపిరి పీల్చుకునేది. మళ్ళీ గుంటూరు రెండోసారి కాపుగడ్డగా మేము చెప్పుకునే స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చేవి. ఇవన్నీ లేకుండా మరి ఇతన్ని ఎలా తీసుకొచ్చి ఇతను నమ్ముకుని ఉన్నాడో అమ్ముకొని ఉంటున్నాడో ఫ్లాట్లు మాకు తెలియదు కదా. అతనైతే మనకు తెలుసు కదా, ఓపెన్ గా ఏ నోరు తెరిచి అడగచ్చుగా. మొన్న కూడా చిరంజీవి గారు ఏదో 99 ఓపెనింగ్ కి వెళ్ళి మా వల్ల చాలా నష్టపోయాడు అన్నాడు కదా. అరే మన వల్ల చాలా నష్టపోయాడు రా, రాజ్యసభ తోటా చంద్రశేఖర్కి ఇవ్వయ్యా, మంచివాడయ్యా అని అన్న చెప్తే తమ్ముడు ఇస్తే ఏమవుతుంది? డబ్బులు ఇవ్వడా? అరే ఎంతెంత ఫండ్ జనరేట్ చేపించినాడయ్యా ప్రజారాజ్యానికి జనసేనకి. ఎంతెంత ఫండ్ జనరేట్ చేపించినాడు, ఎంతెంత విరాళాలు తీసుకొచ్చినాడు, ఎంత కష్టపడినాడు. వాళ్ళ అన్న తమ్ముడో కూడా సార్, ఆయన కూడా ఏదో పోటీ చేయడానికి తిరిగినాడంట, తర్వాత ఏదో అస్వస్థతతో చనిపోయారంట. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కటి సార్, ఆయనకి ఇవ్వడాన్ని కులం కానీ జనసేన కానీ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. మీరు జీర్ణించుకోలేకపోతే, మీరు యాసిడిటీ ఎక్కువైతే మీరు అలాగా ఈనో ప్యాకెట్లు వేసుకోండి, కానీ నన్ను ప్రశ్నించకండి. నేనేం చెప్తే అదే శాసనం. మీరు మనోహర్ అస్సలు ఏమనకండి. మనోహర్ అంటే నన్ను అన్నట్టే, లేకపోతే మనోహర్ గారిని విమర్శించినా సరే ఊరుకునేది లేదు. వైసీపీ కోవట్ వెళ్ళిపోవడం. అరే వైసీపీ కోవట్లు వెళ్ళిపోతారు, కానీ టీడీపీ కోవట్లు మాత్రం అక్కడే ఉంటారా? గంప గుత్తుగా టీడీపీని పల్లకిల్లో మోస్తున్న వాళ్ళు అక్కడే ఉంటారా? సార్ చూద్దాం సార్. ఎనీవే ప్రజల్లో అయితే వ్యతిరేకత వచ్చింది, జనసేనలో అయితే తిరుగుబాటు వచ్చింది. దీని పర్యవసానం ఇంకా కూడా మంచోడే. ఆయనే కదా డబ్బు పెట్టింది. ఆయన డబ్బు పెట్టకపోతే మేము గెలిచేవాళ్ళం అంటే, సరే ఈ ఒక్క క్లారిటీ తీసుకోండి. నా బిడ్డల డబ్బులు డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయానికి కొన్నాను అని విన్నారా సార్ మీరు ఎక్కడన్నా? గుర్తుందా డైలాగు? ఇప్పుడు లింగంనేని రమేష్ గారు ఇచ్చింది అంటాడు. పోనీ లింగంనేని రమేష్ ఏమన్నా అమ్మాడా అంటే, ఆయన కాదు అమ్మింది మేమంతా అని ఎంతో మంది బయటకు వచ్చేసింది. అప్పట్లో కొనింది 2 ఎకరాలేమో, ఇప్పుడు ఇంకా వెనక్కి అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమంది దగ్గర కొన్నారో, ఎంతమందితో బేరాలు కుదుర్చుకున్నారో, వాళ్ళు ఎందుకు ఇష్టంగా అమ్మారా, లేకపోతే కష్టంగా అమ్మారా, లేకపోతే బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించినారా, వాళ్ళ భావోద్వేగం ఏంటో భగవంతుడికి తెలియాలి సార్. సార్ ఎనీవే, నా బిడ్డల డిపాజిట్లు అన్నాడు, నా అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేదు, 10 లక్షలు కూడా అకౌంట్ లో లేదన్నాడు, పార్టీ నడపలేని పరిస్థితిలో ఉన్నాడు, కార్ ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో అన్నాడు. ఈ రోజు ఎందు చూసినా ఆయనే, ఇందు లేదు అందులే సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలడు అని. ఈ రోజు మాత్రం అబ్బర కుబేరుడు, రోజుకి 2 కోట్ల ఆస్తి, 2 కోట్లు ఏదైతే మన సినిమాల మీద వచ్చే డబ్బు అంటారు, తర్వాత పార్టీ కార్యాలయం కానీ ఇంకోటి అది గతంలో వేసిన అఫిడవిట్ లో దాఖలు చేసినటువంటి భూములు కానీ, మొన్న ఉన్నాయి కదా మన కోడి చెరువు భూములు, ఇంకా చాలా అఫిడవిట్ల ఉద్యమకు సోదరులు చాలా బయటికి తెస్తారు. సో ఎనీవే సార్, దీంట్లో ఇంకొక పాయింట్ లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, గద్దరన్నకి కారు కొనిచ్చినాను అన్నారు సార్. సార్ నేనేమన్నానంటే, మీరు గద్దరన్న కారు కొనిచ్చి మీరు చెప్తున్నారే, మీరు ఎప్పుడు అవహేళనగా మాట్లాడతారు కదా తమ్ముడు మోహన్ బాబు అని. ఆ తమ్ముడు మోహన్ బాబు గద్దరన్న కూతుర్ని చదివించినాడు. ప్రతి ఏటా ఎంతో మంది గద్దరన్న పంపించిన కమ్యూనిస్టు సోదరులని, వాళ్ళ ఇంటి ఆడబిడ్డల్ని ఉచితంగా చదివిస్తాడు. ఎంతో మందికి వైద్యం ఇంకొక దేశాల్లో, ఇంకొక రాష్ట్రాలకు పంపించి చేపిస్తుంటాడు. మహారాష్ట్ర సీఎం సుశీల్ కుమార్ షిండే అనుకుంటా కదండి గతంలో. ఆ షిండే గారి బాగా తెలుసు. తర్వాత ఆయన పక్క రాష్ట్రాల్లో కూడా పనులు చేపించుకోగలరు, అంత నెట్వర్క్ ఉంది. రజనీకాంత్ గారు లాంటి వ్యక్తులే ఎన్ని సార్లు వచ్చినా సరే మోహన్ బాబు గారి దగ్గరికే వస్తారు. రజనీకాంత్ గారి కూతురు స్వతంత్రంగా నా ఇంటి మనిషిగా భావిస్తది. గద్దరన్న కాదు సార్, దాస నారాయణరావు సార్ మా కులంలో, మా జాతిలో ఆణిముత్యం సార్. అలాంటి మా జాతి ఆణిముత్యం మోహన్ బాబు గారిని చేరదీసినారు సార్. చిరంజీవి గారిని కాదు, మోహన్ బాబు గారిని చేరదీసినారు. అంటే దాని అర్థం ఏంటంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ అని మీరు ఎగతాళి చేస్తున్నారు కదా, తమ్ముడు మోహన్ బాబు అని మీరు ఎగతాళి చేస్తున్నారు కదా. ఈరోజు తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఏ రోజన్నా మోహన్ బాబు గారు ఒక్క మాట మాట్లాడినారా మీ గురించి? కానీ గద్దర్ గురించి నీకేం తెలుసయ్యా, నా కోసం అడవులు అన్నలో పాటలు రాసినాడు, స్క్రిప్ట్ రాసినాడు, లేకపోతే ఏదైతే పరిటాల రవి గారికి సంబంధించినటువంటి మూవీ రాములయ్య, శ్రీరాములయ్య సినిమాలో ఆయనకు సంబంధించిన క్యారెక్టర్ చేసినారు. హరికృష్ణ నా కోసం వచ్చి నటించినాడు. నటన ఆపేసిన హరికృష్ణ ఎన్నో సంవత్సరాల తర్వాత అడిగింది మోహన్ బాబు అయితే నటించాల్సిందే అని చెప్పి వచ్చి నటించినాడు. అంటే
అంటే నేను కంపేర్ చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారి కంటే మోహన్ బాబు గారు అంటే ఔదార్యంలో గొప్పగా ఉన్నారు కదా. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే క్రౌడ్ పుల్లింగ్ అది పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు సినిమా ఇమేజ్ తో. కానీ ఏదైతే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ మనసుని మోహన్ బాబు గారు గెలుచుకున్నారు కదా సార్. ఆయన అవహేళన చేస్తాడే గద్దరన్న నాకెంతో తెలుసు, నేనెంతో చేశాను గద్దరన్నకి, గద్దరన్న నాకెంతో నిలబడ్డాడని ఏ రోజు ఎందుకు చెప్పలేదు? నీలాగా గొప్పలు డప్పులు ఎందుకు ఆయన కొట్టుకోడు అంటూ నేను ఆయన గురించి మాట్లాడడం జరిగింది సార్. ఎందుకంటే గద్దరనే స్వయంగా నాతో దాసనారాయణరావు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి చెప్పారు. మళ్ళీ ఏదైతే మోహన్ బాబు చాలా డిసిప్లిన్ గా ఉంటాడమ్మా, చాలా ఔదార్యంగా ఉంటాడు. మీ దాసనారాయణరావు గారు పెద్ద కాపు అని సంబోధిస్తుంటాడు. ఏవమ్మా పెద్ద కాపు రావా నువ్వు అని చాలా చాలా ప్రేమతో పిలుస్తుంటాడమ్మా అంటూ కూడా చెప్పారు సార్. ఆ విషయాన్ని నేను ఎప్పుడైతే సంబోధించినానో ఇకపోతే పాపం వాళ్ళ అభిమాన బృందం ఉంటారు చూడండి, వాళ్ళందరూ అదేంటది ఆ తమ్ముడు మోహన్ బాబుని తక్కువ చేసి ఎడంతస్తుల మేడ అంటారు కదా, ఆ ఎడంతస్తుల మేడ వాడిని ఎందుకు పైకి లేపుతుంది మోహన్ బాబుని అంటే, అంటే అక్కడ మాట తీరులో చెప్పిన అంటే చేసిన సహాయాన్ని అవతల వాడు చెప్పుకోలేదే, నువ్వు చెప్పుకుంటున్నావు అంటే అవతల వాడు గొప్ప నువ్వు గొప్ప అనేది ప్రేక్షకుల విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. అవతల వాడు గొప్ప అని నేను చెప్పలే, కానీ అతను అన్ని చేసినాడు కదా ఎందుకు చెప్పుకోడు? ఎప్పుడూ చెప్పలేదే, ఏ స్టేజ్ మీద చెప్పలేదే. నువ్వు చేసిన పావలాన్ని గద్దరన్న నాకు తెలుసు, గద్దరన్న నన్ను ఇలా అన్నాడు, అలా 100 అన్నాడు గద్దరన్న. గద్దరన్న ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మరి అన్ని అన్నాడే గద్దరన్న గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు. సో నేను దాన్ని అక్కడ కంపారిజన్ చేయాల్సి వచ్చింది సార్. ఇది వాస్తవిక విషయాలు, ఇండస్ట్రీ మొత్తానికి తెలిసినటువంటి విషయాలు. గద్దరన్న రాములయ్యలో పాటలు గాని, లేకపోతే సుద్దాల అశోక్ తేజ్ గాని, వీళ్ళందరూ కూడా సార్, వీళ్ళందరూ కూడా ఆయనకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉన్నాడు. వీళ్ళందరిని ఆయన సహాయం అడిగి ఉండొచ్చు. ఏదో చిన్న బిడ్డవి అని నీతో మాట్లాడి నీ సహాయాన్ని అడిగితే ఈ రోజు రాష్ట్రం మొత్తం తలదించుకునేలాగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం తలదించుకునేలాగా ఈ రోజు గద్దర్ నన్ను కారు అడిగాడని ఆయన అవహేళన చేస్తున్నావా? అసలు కారే అడగలేదు, నువ్వు కారే కొనలేదు అంటూ ఈ రోజు వాళ్ళందరూ బయటకు వచ్చినారుగా. ఇప్పుడు చెప్పు, అకౌంట్ ద్వారా కొన్నావా, ఫోన్ పే ద్వారా కొన్నావా, లేకపోతే క్యాష్ గా ఇచ్చినావా, ఎక్కడి నుంచి కొన్నావు, ఎవరి పేరుతో కొన్నావు, డబ్బులుగా ఇచ్చినావా? ఇవన్నీ ఆధారాలు చూపించాల్సి వచ్చింది కదా సార్. ఇంకేం చూపిస్తాడు, మాట అనేసినాడు వెళ్ళిపోయాడు. తర్వాత మీలో మీరు తన్నుకు చావండి. ఆయన విలువని మొన్నట్లో అమిత్ షా గారే చాలా తక్కువ చేసి మాట్లాడారు సార్. ఈ రోజు ఇంకా కూడా తక్కువ చేసి మాట్లాడతారేమో. అవతలోడికి ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చావు? మనం అంతగా నమ్మినటువంటి గద్దరన్న గురించి మనమే చులకనగా మాట్లాడితే ఈ రోజు బీజేపీ వాళ్ళు ఇంకెన్ని మాట్లాడతారు? అలా మాట్లాడినప్పుడు మనం ఖండించగలమా? అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు నా గద్దర్ గురించి నువ్వెలా మాట్లాడతావు అని అమిత్ షా గారిని ఖండించారా? లేదే. మీకు అమిత్ షా గారితో పని ఉంటది, గద్దర్ గారితో ఏం పని ఉంటది? సో దయచేసి ప్రతి మాట అనే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. ఆ మాట అన్నాక చనిపోయిన వ్యక్తి విలువ మనం ఎంత తగ్గించినాము. ఎంత గొప్పగా గద్దర్ అవార్డ్స్ ఇస్తున్న గద్దర్ని నన్ను అడిగాడు అంటే అది నీ గొప్ప కాదు, నీ అదృష్టం. ఇంతమందిని అడగకుండా నిన్ను అడిగాడంటే అది నీ అదృష్టం, నీ వరంగా భావించుకోవాలి. నువ్వు 10 మందిలో చెప్పుకోకూడదు. ఎంతో మంది దగ్గర ఆయన ఖర్చులు కానీ వాటికని వీటికని తీసుకుని ఉండొచ్చేమో, కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కుప్పలు కుప్పలు డబ్బులు ఉండవు కదా సార్. ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, ఒక 50,000 ఖర్చు ఉంటుంది అనుకోండి, ఒకడే వచ్చి 50,000 ఇచ్చేస్తాడు సార్. ఆయన ఏమంటారు తెలుసా సార్, గద్దరన్న 50,000 ఎందుకు, 2,000 చాలు, 5,000 చాలు అని అతను 50,000 వెనక్కి ఇచ్చేసి 5 తీసుకుంటాడు సార్. మళ్ళీ ఇంకొకటి దగ్గర 5 అడుగుతారు సార్. ఇలా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అక్కడ రోడ్డు మీద దండోరా వేసి పాటలకి, డాన్సులకి, భోజనాలకి, కార్లకి, పెట్రోల్ కి, హోటళ్ల రూమ్లకి ఖర్చు పెడతారు సార్. ఒక్కడి దగ్గరే డబ్బు తీసుకోరు సార్. ఇది కమ్యూనిజం సిద్ధాంతం. అందరూ తలా కాస్త వేసుకోవాలి. అంటే ప్రతి దాంట్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈవెన్ దో కార్ అయినప్పటికీ తలా ఒక 20,000, 30,000 వేసుకుని ఆ కారు కొనుక్కోవాలి. గద్దరన్న దగ్గర ఉండే కారు చెప్తారు, ఆ రోజు ఆటోలో వచ్చినారు గద్దరన్న అంటే, ఉండేదమ్మా మన కారు ఉంటది, మనం ఎవరు వాడినప్పుడు అది ట్రావెల్స్ కి పోతా ఉంటది. ఏముంటది పని లేనప్పుడు, పని ఉన్నప్పుడు మనం పిలిపించుకొని ఈ రోజు మనకి ఇక్కడ కావాలంటే 4 మనుషులు మనతో పాటు వస్తారు. లేనప్పుడు అది ట్రావెల్స్ కి పోతుంది. అమ్మా ఖాళీగా ఉండకూడదు, మనిషి ఖాళీగా ఉండకూడదు, వస్తువు ఖాళీగా ఉండకూడదు, బుర్ర కూడా ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. మనం కారు వాడుకోలేనప్పుడు అది ట్రావెల్స్ కి ఇస్తూ ₹1 దాని మీద ఆదాయం వస్తుంది. అది మనం ఎప్పుడన్నా మీటింగ్‌లకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పెట్రోల్‌కి పనికొస్తుంది అంటూ చాలా గొప్పగా చెప్పారు సార్. అలాంటి వ్యక్తి గురించి తక్కువ చేసి మాట్లాడడం నిజంగా చాలా అవమానకరం, చాలా బాధాకరం. ఆయన దయచేసి ఆయన ఈ తప్పును మాత్రం రెక్టిఫై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.